సెంటర్ సాయిబాబా గుండందు మేము ఈ యొక్క హోమ కార్యక్రమాలు తర్వాత అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము దిగ్విజయంగా జరుపుకుంటూ ఎక్కడున్నటువంటి స్థానిక భక్తులు మరియు మా ఎండి గారు అయినటువంటి ద్వారకనాథరెడ్డి గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి సాయి భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ మోహన్ రామరెడ్డి గారు అండ్ దయాకర్ రెడ్డి మన స్వామి యొక్క సత్యస్వామి యొక్క టీం వాళ్ళ ఆధ్వర్యంలో మన నాగా శ్రీనివాసరెడ్డి గారి యొక్క వారి యొక్క సూచనలతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం సుమారు ఒక 3000 మంది దాకా ఇక్కడ భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సాయి భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని తీర్థప్రసాదాలు మరియు ఈ యొక్క అన్నదానంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. సాయి భక్తులందరూ కూడా వారి యొక్క మరీ ఈ యొక్క సాయి భక్తులందరూ కూడా ఈ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసే విధంగా ఏర్పాటు చేయాలని మా అందరి కోరిక. జై సాయిరాం. 8 గంటలకు విశేష అలంకరణ, 9 గంటలకు దత్త సహస్రనామార్చన కార్యక్రమం, 10 గంటలకు దత్త మూలమంత్ర హోమము, రుద్ర హోమాది కార్యక్రమాలు, 11:30 పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు సాయిబాబా వారికి మధ్యాహ్న ఆరతి, తదనంతరం 12:30 గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మందిర నిర్మాణదాతలైనటువంటి శ్రీ పొట్టిపాటి ద్వారకనాథరెడ్డి గారు మరియు వారి ఆధ్వర్యంలో మోహన్ రామరెడ్డి గారు, నాగారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు మా కమిటీ సభ్యులైనటువంటి దయాకర్ రెడ్డి గారు, శివరాం గారు వీరందరూ కూడా వారి సూచనలతో ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున 50 మంది స్థానికులు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. దానితో పాటుగా అందరూ కూడా దత్తాత్రేయ స్వామి వారిని, సాయిబాబా వారిని సేవించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనందుకు మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. ప్రతి సమయంగా చేయడానికి భక్తులందరి సహకారం పరిపూర్ణంగా కూడా ఇంకా కోరుతూ ఉన్నాం. ఇట్లు షిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్, నిప్పో సెంటర్. జై సాయిరాం.